దేవుని రాజ్యం అనే అంశం ముఖ్యంగా ఒక వచనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. చాలు. ఇక్కడ రాయబడిన మాట, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరలోక సంబంధమైన పిలుపు, ఆ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా తెలియచేస్తున్నాడు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి అంటున్నారు. మనం ఒప్పుకున్న దానికి, దేనిని మనం ఒప్పుకున్నాం? మనం ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడు, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు అయిన యేసు మీద లక్ష్యం ఉంచండి అని తెలియచేస్తున్నారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం ఒప్పుకున్నది ఏంటి? మనం ఒప్పుకున్నది ఏంటి? మరలా చదువుతున్నాను 3వ అధ్యాయం 1వ వచనంలో, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి అంటున్నారు. మనం ఒప్పుకున్నది ఏంటి? ఎవరన్నా చెప్తారా అమ్మా? యేసు రక్షకుడని. ఇంకా ఎవరన్నా చెప్తారా అమ్మా? మనం ఒప్పుకొనిన దానికి యేసు అపోస్తలుడు, మనం ఒప్పుకొనిన దానికి యేసు ప్రధాన యాజకుడు. మనం ఒప్పుకొనిన దానికనంది, మనం ఒప్పుకున్నది ఏంటి? అది నాకు కావాలి. మనం ఒప్పుకొనిన దానికి యేసు ప్రభు అపోస్తలుడు, మనం ఒప్పుకొనిన దానికి యేసు ప్రభు ప్రధాన యాజకుడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం ఒప్పుకున్నది ఏంటి? దేనికి యేసు ప్రభు అపోస్తలుడు, దేనికి యేసు ప్రభు ప్రధాన యాజకుడు, దేనికి? ఈ రోజు మన అంశం దేవుని రాజ్యం. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆయన నోట నుండి మొట్టమొదటిగా మాట, ఎలాంటి మాట? ఏ సువార్త ప్రకటించాడు? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఏమని మాట్లాడాడు యేసు ప్రభువు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని. అది యేసు ప్రభు ఇచ్చిన స్వార్త, యేసు ప్రభు ప్రకటించిన వార్త ఏంటంటే పరలోక రాజ్యాన్ని గూర్చి ఆయన ప్రకటన చేశారు. ఈ పరలోక రాజ్యాన్ని గూర్చిన సువార్త శిష్యులు ఒప్పుకున్నారు. ఈ పరలోక రాజ్యాన్ని గూర్చిన సువార్త అక్కడ ఉన్న జాలర్లు ఒప్పుకున్నారు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానంటే, ఆ మనుషులను పట్టే జాలర్లుగా వీరు మార్చబడడానికి, అంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యం స్థాపించబడటానికి ఈ లోక సంబంధమైన వృత్తి, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని రాజ్యాన్ని కట్టే పనికి వారు సిద్ధపడి వారి వలలు వదిలిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం సమీపించబడింది కనుక మారు మనస్సు పొందండి పరలోక రాజ్యాన్ని గూర్చి ప్రకటన చేయటానికి వచ్చిన అపోస్తలుడు. పరలోక రాజ్యం అనే అతి పరిశుద్ధ స్థలానికి మనలను తీసుకుని వెళ్ళటానికి వచ్చిన ప్రధాన యాజకుడు. దేవునికి మనకు మధ్య వ్యక్తిగా ఉండి మన పక్షమున ప్రార్థన చేయటానికి వచ్చిన ప్రధాన యాజకుడు. పరలోక రాజ్యానికి మనలను పైకి తీసుకుని వెళ్ళటానికి పరలోక రాజ్యం నుండి పంపబడిన అపోస్తలుడు. అంటే అర్థం ఏంటి? పంపబడిన వ్యక్తి. ఎక్కడ నుండి? దేవుని రాజ్యం నుండి భూమి మీదకు పంపబడిన అపోస్తలుడు. తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండి మన పక్షమును విజ్ఞాపన చేస్తూ దేవుని రాజ్య వారసులుగా మనము అందరం మార్చబడాలని మన కొరకు ప్రార్థన చేసే ప్రధాన యాజకుడు. కాబట్టి ఇప్పుడు మనం ఒప్పుకున్నది ఏంటి? యేసు ప్రభు ప్రకటించిన దేవుని రాజ్యం.
పరలోక రాజ్యం సమీపించింది గనుక మీరు మారు మనసు పొందండి అంటే వారు అక్కడికక్కడ వలలు వదిలిపెట్టి ఆ రాజ్యాన్ని వారు ఒప్పుకున్నారు. దేవుని రాజ్యం అనేది ఒకటి ఉన్నదని, ఆ రాజ్యానికి నేను కూడా వారసుడిగా మార్చబడాలని, ఆ రాజ్యంలోనికి అనేక మందిని తీసుకొని రావాలని దేవుని రాజ్యమే కేంద్రంగా వారు భావించి వారి వలలను వదిలిపెట్టి ఆ దేవుని రాజ్యాన్ని చేరుకొనడానికి యేసుక్రీస్తు ప్రభు అపోస్తులుడని, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడని వారు ఒప్పుకొని దేవుని రాజ్యాన్ని కట్టడానికి యేసు ప్రభును వెంబడించిన వారుగా శిష్యులు మారిపోయారు. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క రాజ్యం అనేది కేంద్రం అవ్వాలి. దేవుని యొక్క రాజ్యము అనేది కేంద్రం అవ్వాలి. ఆ దేవుని రాజ్యమే మనకు అది చిట్ట చివరి గమ్యం. మన జీవితంలో మన ప్రయాణానికి ముగింపు ఎక్కడ ఉంది అంటే దేవుని రాజ్యం. అలసిపోయిన మన ప్రాణానికి ముగింపు, ఈ లోక సంబంధమైన జీవిత యాత్రకు ముగింపు దేవుని రాజ్యం. ఆ చిట్ట చివరి ఘట్టం, చిట్ట చివరి గమ్యం, ఆ దేవుని రాజ్యం చేరటమే మనందరి గురి, మనందరి లక్ష్యం, మనందరి గమ్యం. కాబట్టి మన జీవితంలో ఏ రాజ్యం, ఏ దేవుని రాజ్యం అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడో ఆ దేవుని రాజ్యాన్ని మనం ఒప్పుకున్నాము, ఆ రాజ్యం ఉన్నదని మనం ఒప్పుకున్నాము, ఆ దేవుని రాజ్య వారసులుగా మనం మార్చబడటానికి ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు పంపబడిన అపోస్తలుడని, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పంపబడిన వ్యక్తిని, ఆయన మనకు దేవుని రాజ్యాన్ని మనం చేరుకునడానికి మార్గాన్ని ఏర్పాటు చేసిన ఒక వ్యక్తిని, ఒక ప్రధాన యాజకుడిగా మన పక్షంన తానే మరణించి తానే తన శరీరాన్ని అర్పణగా అర్పించి అతి పరిశుద్ధ స్థలమైన దేవుని రాజ్యమునకు మనలను మార్చిన వ్యక్తిని మనం ఒప్పుకున్నాం. కాబట్టి ఏ రాజ్యమైతే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడో ఆ రాజ్యం, దేవుని రాజ్యాన్ని పొందటానికి విశ్వాసులైన మనమందరము కూడా మన గురి, మన గమ్యం, మన అంతిమ లక్ష్యం. ఒక విద్యార్థిని అడిగితే నువ్వేమవుతావు అంటే మేబీ కొంతమంది నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, లేకపోతే నేను ఇది అవుతాను అని ఏదో ఒకటి చెప్పవచ్చు, నా గురి, నా గమ్యం ఇది అని. కానీ విశ్వాసులైన మనం, విశ్వాసులకు అంతిమ లక్ష్యం, అంతిమ గురి, గమ్యం దేవుని రాజ్యం. దేవుని రాజ్యమే మన యొక్క జీవిత యాత్ర అంతటికి, మన ప్రయాణం అంతటికి ముగింపు దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యాన్ని మనకివ్వటానికి పంపబడిన వాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు, ప్రవక్త అంటే దేవుని నోరు. పంపబడిన వాడుగా యేసుక్రీస్తు అపోస్తలుడిగా ఈ లోకంలో తను తాను కనపరుచుకొని దేవుని రాజ్యానికి మనలందరినీ ఆహ్వానించారు. ఆ ఆహ్వానించబడిన దేవుని రాజ్యాన్ని మనం అంగీకరించి ఒప్పుకొని ఆ దేవుని రాజ్యమున కొరకు మనలను మనం సిద్ధపరచుకోవడానికి సంఘముగా ఈరోజు మనం ఇక్కడ కూడి ఉన్నాం. మనమందరం ఎవరు అంటే దేవునికి రాజ్యానికి సంబంధించిన వ్యక్తులం, దేవుని రాజ్య వారసులం, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా ఉన్న మనము ఒక సహవాసము కలిగి దేవుణ్ణి ఆరాధించటానికి కూడుకునే ఈ స్థలమే ఒక సంఘముగా, దేవుణ్ణి ఆరాధించే ఒక మందిరముగా మనమందరం కూడా కూడుకుంటున్నాం. కాబట్టి ఈ సంఘం అనేది పిలువబడిన సమూహం, పిలువబడిన వారందరూ దేవుని రాజ్యము కొరకు పిలువబడిన మనమందరం కూడా ఐక్యత కలిగిన ఒక స్థలం, సహవాసము కలిగి ఉండే ఈ స్థలము దేవుని యొక్క రాజ్యమునకు ప్రతిబింబముగా, రాబోతున్న దేవుని రాజ్యమునకు ప్రతిబింబముగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తముతో ఆ సంఘముతో మనను సంఘముగా మార్చి తన స్వరక్తముతో వర్గ భేదాలు లేకుండా, జాతి భేదాలు లేకుండా, కుల భేదాలు లేకుండా, రంగు ప్రాంతము అనే భేదాభిప్రాయాలు లేకుండా తన సొంత రక్తముతో కడిగి రాజ్య నివాసులుగా, దేవుని రాజ్యముగా మనలందరినీ మార్చేశారు. ఈరోజు మన జీవితంలో దేవుని రాజ్యమునకు చేరవలసిన మనమందరము, చిట్ట చివరి గమ్యమునకు చేరవలసిన మనమందరము ఆ యేసుక్రీస్తు స్వరక్తముతో కొనబడిన వ్యక్తులముగా యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. యేసు ప్రభు తన స్వరక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఇలా కొన్ని రక్తం యొక్క విలువ అనేది శ్రేష్టమైనది. ఒకసారి ఒక పార్ట్నర్కి ఇక్కడున్న అనాథాశ్రమం నడిపించే ఒక వ్యక్తి ఉత్తరం రాశాడు.
ఏమని రాశాడంటే, ఇక్కడ పిల్లలకు 3 రోజులు నుండి బియ్యం లేవు, పిల్లలు ఏమి తినట్లేదు, పిల్లలకి ఏమి ఆహారం లేదు, పిల్లలు చాలా అనారోగ్యంతో ఉన్నారు, అసలు పరిస్థితి ఏమి గడవట్లేదు. ఏదైనా నువ్వు పంపితే, ఏదైనా నువ్వు డబ్బు పంపితే మా పిల్లలు తింటారు, బతుకుతారు అని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుతున్న ఆ తెల్ల ఫారినర్ దొరగారు పేదవాడు, అతని దగ్గర డబ్బులు లేవు. అక్కడ అమెరికా దేశంలో తాపీ పని చేసే వ్యక్తి, ఇల్లు కట్టి తాపీ పని చేసే వ్యక్తి, ఆ ఉత్తరం చదువుతున్న వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, పేదవాడు. ఆ ఉత్తరం చదువుతూ పిల్లలు 3 రోజుల నుండి ఆహారం లేదు అని ఎప్పుడో రాశాడు. ఈ ఉత్తరం రావడానికి 7 రోజులు పట్టింది. అంటే 10 రోజుల నుండి ఆ పిల్లలకు ఆహారం లేకుండా ఉన్నారని ఆ ఉత్తరం చదువుతూనే ఏడుస్తూ, డబ్బులు లేవు మరి ఏం చేస్తాడు? వెంటనే ఒక ల్యాబ్కి వెళ్ళాడు. ఒక ల్యాబ్కి వెళ్ళి 2 బాటిల్ రక్తం తీసి అమ్మేశాడు. 2 బాటిల్ రక్తం తీసి అమ్మి ఆ డబ్బులు వెంటనే ఇండియాలో ఉన్న ఒక వ్యక్తికి పంపిస్తా, నా రక్తం అమ్మి ఈ డబ్బు నేను పంపుతున్నాను, పిల్లలకి ఆహారం పెట్టు అని. పిల్లలు, మన జీవితంలో రక్తము అనేది ఇంక అల్టిమేట్గా ఆ రక్తాన్ని అమ్మి ఏదైనా ఒక వస్తువు కొంటే, రక్తాన్ని అమ్మి ఒక వ్యక్తికి మనం సహాయపడితే, మన రక్తాన్నే పణంగా పెట్టి ఒక వ్యక్తికి మనం సహాయపడితే ఎంత ప్రేమో అవతల వ్యక్తిని గూర్చి అనేది మనం గుర్తించవచ్చు. రక్తాన్ని పణంగా పెట్టి, మన ప్రాణాన్ని పణంగా పెట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కొన్నాడు. తన రక్తాన్ని వెండి బంగారం వంటి క్షయమైన వస్తువులతో మనల్ని వెలకట్లేదు. నువ్వు ఈక్వల్ టు ఒక బంగారపు వస్తువు అని దేవుడు బంగారపు వస్తువుతో పోల్చలేదు. నువ్వు ఒక వజ్రంతో సమానమని ఒక వజ్రంతో దేవుడు మనల్ని పోల్చలేదు. నువ్వెవరంటే నా రక్తం అన్నాడు. నువ్వెవరంటే నా రక్తం అని తన రక్తంతో పోల్చుకున్నాడు. తన రక్తం యొక్క విలువతో నిన్ను పోల్చుకున్నాడు. తన స్వరక్తంతో దేవుడు నిన్ను కొన్నాడు. ఆ రక్తం యొక్క విలువ, యేసు రక్తం యొక్క విలువ, ఆ విలువను నీ కొరకు చెందించాడు, నీ కొరకు చెల్లించాడంటే తన జీవితమే నీ యొక్క జీవితంతో పోల్చి, నా రక్తం అంత విలువ నీకుందని దేవుడు మనల్ని ప్రేమతో తన రక్తాన్ని కాచి మనల్ని కొన్నాడు. ఇలా రక్తముతో కొనబడిన మనము, యేసుక్రీస్తు యొక్క రక్తముతో కొనబడిన మనమందరం కూడా ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరము ఐక్యంగా, ఇప్పుడు దేవుని రాజ్యంకి వెళ్ళిన తర్వాత వర్గ భేదాలు ఉంటాయా? మిత్ర భేదాలు ఉంటాయా? రంగు భేదాలు ఉంటాయా? ప్రాంతీయ భేదాలు ఉంటాయా? భాష యొక్క భేదాభిప్రాయాలు ఉంటాయా? దేవుని రాజ్యం అనేది అందరినీ ఐక్యపరిచే ఒక స్థలం. దేవుని రాజ్యం అనేది అందరినీ ఒక్క మాట, ఒక్క వాక్కు, ఒక్క దేవుణ్ణి ఆరాధించడానికి మనలందరినీ ఒక్క ఐక్యత కలిగిన స్థితిని మనకు అనుగ్రహించే స్థలం. ఆ దేవుని రాజ్య వారసులుగా మనం మార్చబడటానికి ఈరోజు మనం పిలువబడ్డాం. చాలా సందర్భాల్లో దేవుని రాజ్యం అనేది మన అంతిమ గమ్యం, అంతిమ గురి అనేది మనం మర్చిపోయి ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి మనం చింతిస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. మనం వెతకాల్సింది ఒకటి ఉంది, మనం కనుగొనవలసింది ఒకటి ఉంది, మనం చేరవలసింది ఒకటి ఉంది, మన జీవితానికి గమ్యం ఒకటి ఉంది. అది దేవుని యొక్క రాజ్యం. ఆయన రాజ్యం, ఆయన నీతిని మీరు మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మన యొక్క ధ్యాస, మన గురి, మన గమ్యం ఎప్పుడైతే దేవుని రాజ్యంను కేంద్రం చేసుకుని మన ఆలోచన విధానం ఉంటుందో, ప్రతి అవసరత, ప్రతిదీ కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏది కేంద్రంగా ఉన్నదో దానిని మనం ఒప్పుకోవాలి. నువ్వు దేవుని రాజ్య సంబంధివని, ఈ లోక సంబంధివి కాదు అని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు దేవుని రాజ్యం నిమిత్తం ఈ లోకంలో దేవుని ప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తివని నువ్వు ఒప్పుకోవాలి.
నీ నీ యొక్క ఎప్పటికి శాశ్వత కాలము నువ్వు నివసించే ఆ శాశ్వత కాలము నువ్వు నివసించే పట్టణం అది దేవుని రాజ్యం అని ఒప్పుకోవాలి. నువ్వెప్పటికీ దేవుని రాజ్య వారసుడిగా ఉండే వ్యక్తివని నీకు నువ్వుగా ఒప్పుకోవాలి. అది నువ్వు ఒప్పుకోవాలి. అది ఒప్పుకొని నీ రాజ్యము ఇది కాదని, ఈ లోకం కాదని, ఈ రాజ్యం అనేది శాశ్వతం కాదని, ఈ రాజ్యం ఈ లోకం కాదు, దేవుని రాజ్యం అని దాన్ని నువ్వు ఒప్పుకొని మనం బ్రతకాలి. ఇది కేవలం క్రొత్త నిబంధన వాళ్ళకు మాత్రమే, కేవలం క్రొత్త నిబంధన కాలంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చిన వ్యక్తులకే ఈ దేవుని రాజ్య సంబంధమైన పిలుపు అని మనం అనుకోకూడదు. ఇది పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈ పిలుపు అనేది ఉంది. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో మోషేను దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడో ఇక్కడ మనం చూడొచ్చు. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని నువ్వు చెప్పు అని మోషే ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడించాడు. ఇశ్రాయేలీలందరికీ ఏమని చెప్పాడు? మీరు యాజక రూపకమైన రాజ్యం, యాజక రూపకమైన రాజ్యం. యాజకుడు దేవుణ్ణి సేవిస్తాడు, యాజకుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. ప్రజలకు దేవునికి మధ్య వ్యక్తులుగా వారు వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నారు? మీరు యాజక రూపకమైన రాజ్యము, పరిశుద్ధ జనాంగం అని నువ్వు వెళ్ళి చెప్పు. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, యాజక రూపకమైన రాజ్యంగా కట్టబడటానికి మీరున్నారు. మీరు పరిశుద్ధ జనాంగముగా ఉన్నారు, మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఈ విషయం వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అని దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా వారి గురి, వారి గమ్యం కానాను దేశానికి వెళ్ళటం. వారి ప్రయాణం ముగింపు ఎక్కడంటే, ఎక్కడ ఆగిపోతుంది వారి ప్రయాణానికి ముగింపు అంటే కానాను దేశం. వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది వారికి గమ్యస్థానం, వారి గమ్యం, వారి గురి అదే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలో వారు ప్రయాణం చేస్తున్న 40 సంవత్సరాల కాలంలో వారి ధ్యాస, వారి గురి, వారి ఆలోచన, వారి చూపు అంతా కూడా ఆ రాబోతున్న కానాను వారు చేరుకోవాలని వారి ప్రయాణం ద్వారా 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని నడిపించారు. ఎవరైతే ఆ కానాను దేశానికి వెళ్ళాలని, వాగ్దానం చేయబడిన ఆ భూమిలో నివసించాలని ఎవరైతే తమ్మును తాము సిద్ధపరుచుకొని ఆ రాజ్యం ఉన్నదని, ఆ కానాను దేశం ఉన్నదని ఒప్పుకొని ఎవరైతే ప్రయాణం చేస్తారో ఆ కానాను దేశానికి ఒప్పుకున్న ఇద్దరు మాత్రమే వెళ్ళారు. వాళ్ళిద్దరెవరు? యెహోషువ, కాలేబు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును ఖాళీ చేసి ఫరో దగ్గర నుండి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది కాల్బలం వచ్చారు బయటికి. 6 లక్షల మంది కాల్బలం అంటే యుద్ధ నైపుణ్యత కలిగిన, దృఢమైన శరీరం కలిగి యుద్ధ నైపుణ్యత తెలిసిన వారు, యుద్ధం చేయగలిగిన వారే 6 లక్షల మంది ఉన్నారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు. ఈ 6 లక్షలతో పాటు వృద్ధులు అంటే ముసలి వాళ్ళు, పిల్లలు, స్త్రీలు, వీళ్ళందరినీ కలుపుకుంటే 6 లక్షలతో పాటు దాదాపు ఇంకొక 14 లక్షలు ముసలి వాళ్ళు, పిల్లలు, స్త్రీలను కలుపుకుంటే 20 లక్షల మంది దాదాపుగా వారు కానానుకు ప్రయాణమై బయటకు వచ్చారు. 20 లక్షల మంది ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలని? అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి కానానుకు వారు ప్రయాణమయ్యారు. దాదాపు 20 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కానాను అనేది వారి గురి, కానాను అనేది వారి గమ్యం. అక్కడికి చేరాలని వారు ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఎంతమందికి అది ఆ కానాను అనేది గమ్యస్థానం అనుకున్నారు? ఎంతమంది కానాను అనేది వారు కోరుకున్నారు? ఎంతమంది ఆ కానానుకు వాగ్దానం చేయబడిన భూమికి మేము వెళ్తామని ఎంతమంది సిద్ధపడ్డారు? ఎంతమంది ఆ వాగ్దాన భూమిలో నివసించాలని కోరుకున్నారు? కేవలం 2 మాత్రమే. పిలువబడిన వారు అనేకులు, ఆహ్వానం చాలా మందికి ఉంది,
కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. ఈరోజు సువార్త అందరికీ ప్రకటించబడుతుంది, దేవుని రాజ్య సువార్త. పిలువబడిన వారు అనేకులు, కానీ ఆ దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చబడేది కొందరే. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. ఇది ఇరుకు మార్గం కాబట్టి, ఈ ఇరుకు మార్గముగా ఉన్న కారణంగా ఈ ప్రయాణం అనేది కొంత కష్టతరం కాబట్టి, ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఈ దేవుని రాజ్య మార్గం అనేది ఇరుకుగా ఇబ్బందిగా ఉన్న కారణంగా అనేక మంది మధ్యలో వదిలిపెట్టి ఆ దేవుని రాజ్యాన్ని కేంద్రంగా కాకుండా ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన బాధలు, ఇబ్బందులను బట్టి అనేక మంది వెనక తిరిగిపోయేవారు చాలా మంది ఉంటారు. దేవుని రాజ్యం అనేది కేంద్రంగా ఉండాలి. దేవుని రాజ్యం అనేది మన అంతిమ గమ్యముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే ప్రయాణాన్ని దేవుడు వారికి నేర్పించారు. వారి జీవితంలో దేవుని రాజ్యాన్ని కూర్చే వారి ధ్యాస కనానుకు వెళ్ళాలనే ధ్యాస మాత్రమే ఉండాలి. ఏం తింటామో ఆలోచించకూడదు, ఏమి తాగుతామో ఆలోచించకూడదు, మధ్యలో ఎలాంటి దేశాలు ఎదురవుతాయి, ఎక్కడ యుద్ధాలు చేయాలో వీరు ఆలోచించి భయపడక్కర్లేదు. వీరి ధ్యాస అంతా కూడా కానాను దేశానికి వెళ్ళాలి, అక్కడ మేము నివసించాలి, ఆ వాగ్దాన భూమిలో ఉండాలి అనేది వారి కేంద్రంగా ఉండాలి. ఆ కానానును వారు ఒప్పుకొని ప్రయాణం చేయాలి. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కానానుకు వెళ్ళటానికి ప్రయాణమై వెళ్ళారు, కానానుకు వెళ్ళటానికి వారందరూ బయలుదేరారు. కానీ ఎక్కడి వరకు వారి విశ్వాసం ఉంది, ఎప్పటి వరకు వారి విశ్వాసం ఉంది? ఒకసారి ఇదే నిర్గమకాండంలో 14వ అధ్యాయంకి ఒకసారి వద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు వీరు ప్రయాణం చేసి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మిగ్దోలు అనే ఒక ప్రదేశానికి వచ్చారు. ఆ మిగ్దోలు అనే ప్రదేశం ఎర్ర సముద్రమునకు దగ్గరగా ఇటు అటు అరణ్యం ఉన్న స్థలం. ఆ ప్రాంతానికి వారు వచ్చిన తర్వాత అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయారు, ప్రయాణం ఆగిపోయారు. ఇక మన చేతికి దొరికిపోతారు అనే విషయం ఫరోకు తెలిసింది. ఫరో తన రథాలు తీసుకొని, సైన్యాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫరో చేతికి చిక్కబడి చంపబడతారు. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ చంపబడతారు. లేకపోతే చేతులెత్తి ఎవరైతే లొంగిపోతారో వాళ్ళందరూ బానిసలుగా మళ్ళా ఐగుప్తునకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వీరు చేతులెత్తి లొంగిపోతారా, ఎదిరించి ఫరో సైన్యం మీద ఎదురు తిరుగుతారా? ఇప్పుడు వీరి చేతుల్లో ఉన్నది. ఒకవైపు ఫరో సైన్యం వస్తూ ఉంది, ఎదుట ఎర్ర సముద్రం ఉంది, ఇటు అటు అరణ్యం ఉంది, వీళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు చేతులెత్తి లొంగిపోయి ఫరోకి తమ జీవితాన్ని అప్పగించుకొని మళ్ళా బానిసలుగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇదంతా కూడా అక్కడ జరిగింది. ఇక్కడ చూద్దాం 14వ అధ్యాయంలో 8వ వచనంలో, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెలుచుండేది. ఐగుప్తీలు ఫరో రథములు గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులన్నీ, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుట ఉన్న ఇహపిరోతునకు సమీపమై వారిని కలుసుకున్నారు. ఇప్పుడు వచ్చేసారు, రౌండప్ చేసేసారు. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర బయల్సెఫోను అనే ప్లేస్లో ఇప్పుడు తరిమి ఇశ్రాయేల్ని రౌండప్ చేసేసారు. ఇప్పుడు ఫరో సమీపించి చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. సో ఇక్కడ గమనించారు, ఎప్పుడైతే చంపబడే పరిస్థితి వచ్చిందో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులకు అప్పగించబడతారు, ఐగుప్తీయులు చంపేస్తారనే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో వీరందరూ మిక్కిలి భయపడ్డారు. మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని తప్పించి, ఉపద్రవం నుండి తప్పించి, ఈ ఫరో చేతిలోంచి మమ్మల్ని తప్పించని వీరందరూ చేతులు దేవుని వైపుకు తిప్పి ప్రభువా సహాయం చేయని అడిగారు. బానే ఉంది. మిక్కిలి భయపడ్డారు. సమస్యను చూసినప్పుడు వారు తప్పించుకోలేరు. ఎందుకంటే పరిగెత్తి ఇసుకలో పరిగెట్టి తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. వారు రథాల మీద వచ్చేస్తారు, చంపేస్తారు.
ఎర్ర సముద్రం ఈది అవతల పక్కకి వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు. మధ్యలోనే ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోతారు. వెనక్కి వెళ్ళి యుద్ధం చేయలేరు, ఎందుకంటే యుద్ధ సామ్రాగ్రి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల దగ్గర లేదు. ఇప్పుడు చేతులెత్తి ఫరోకి లోబడతారా? చేతులెత్తి దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకొని దేవుడు సహాయం చేయాలని కోరుకుంటారా? 4 వైపుల బంధకాలు ఉన్నాయి, ఇక దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చింది. వీరు కూడా మిక్కిలి భయపడి ఫరో సైన్యాన్ని చూసి దేవునికి ప్రార్థన చేశారు. కానీ ఎంతవరకు వాళ్ళ భక్తి ఉంది, ఎంతవరకు వాళ్ళ విశ్వాసం ఉంది? అలాగే వారు చేతులెత్తి ప్రార్థన చేసిన తరువాత 11వ వచనంలో మోషేతో అంటున్నారు, ఐగుప్తులో అసలు సమాధులే లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా అన్నారు. అంటే ఇప్పుడు ఏమైంది? వాళ్ళ దృష్టిలో, వాళ్ళ ఆలోచనలో కానాన్ అనేది ఎరేజ్ అయిపోయింది. వాళ్ళ గమ్యస్థానం అనేది చెరపబడింది. వారు ఎక్కడికి వెళ్ళటానికి పిలువబడ్డారు, ఎక్కడికి వెళ్ళటానికి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు అనేది మర్చిపోయారు. ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులే లేవని ఇక్కడికి తీసుకొచ్చి అరణ్యంలో చావటానికి తీసుకొచ్చావా అని అడుగుతున్నారు. అప్పుడు ఐగుప్తులో సమాధులు ఎలాంటివి? 400 అడుగులు వెడల్పు, 400 అడుగులు ఎత్తు పిరమిడ్స్ అంటారు. ఇప్పుడుకి ఐగుప్తు దేశంలో ఉన్నాయి పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి, పెద్ద పెద్ద సమాధులకు స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు? ఐగుప్తులో అసలు సమాధులకే ఒక 6 అడుగులు స్థలం లేదన్నట్టుగా, సమాధులకే స్థలం లేదన్నట్టుగా ఎక్కడ అరణ్యంలో ఎర్ర సముద్రం దగ్గర చావటానికి తీసుకొచ్చావా మోషే అని అడిగారు. అలా అడిగారంటే దాని అర్థం ఏంటి? వారు కానాను దేశానికి వెళ్తారనే విషయం పక్కనెట్టేస్తారు, కానాను దేశాన్ని నమ్మటం పక్కనెట్టేస్తారు, కానాను దేశానికి మనం పిలువబడ్డం అనే విషయాన్ని మర్చిపోయారు. ఐగుప్తు దేశం ఐగుప్తీయులకు బానిసలైపోతాం, చచ్చిపోతాం అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు దాకా ప్రార్థన చేశారు, దేవుడి దిక్కన్నారు. కానీ వెంటనే కానాన్ అనేది వాళ్ళ మనసులోంచి తుడిచిపెట్టబడింది. వారు ఎందుకు ప్రయాణం చేస్తున్నారు, ఎందుకు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారో మర్చిపోయారు. మోషే దగ్గరికి వెళ్ళి, నేను చావటానికి తీసుకొచ్చావా ఏంటి? ఐగుప్తులో చావటానికి, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఏంటి నువ్వు అని ఎదురు తిరిగి ప్రశ్నించారు. ఈరోజు మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు దేవుని రాజ్యం అనేది కేంద్రంగా ఉన్నదా లేదా? మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఏదైతే మనం ఒప్పుకొని ఈ లోకము నుండి వేరైపోయి ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నామో, ఏ గమ్యాన్ని చేరడానికి మనం వెళ్తున్నామో ఆ గమ్యాన్ని మనం మర్చిపోతున్నామా? అనేక మంది అవసరతలు తీర్చబడడానికి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. రోగం పోతుంది కాబట్టి ప్రార్థన కొరకు దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రీతి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడని ఆశీర్వాదం కొరకు దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని రాజ్యాన్ని కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. నా గమ్యం దేవుని రాజ్యం అని, చిట్ట చివరి నివాసం అది శాశ్వత రాజ్యం, అది దేవుని రాజ్యం అని కోరుకునే దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మంది దేవుని దగ్గరికి అవసరతల కొరకు వస్తారు. ప్రకృతి సంబంధంగా ఇబ్బంది వచ్చింది, అవసరత తీర్చబడడానికి. ప్రకృతి సంబంధమైన రోగం వచ్చింది, ఆ రోగం స్వస్థపరచబడటానికి దేవుడు అవసరమవుతున్నాడు. కానీ శాశ్వత కాలం ఉండే దేవుని రాజ్యాన్ని కోరుకొని దేవుని రాజ్య నివాసిగా రోగాలు లేని స్థలంలో నివసించడానికి, శాపం అనేది లేని ఆ స్థలంలో నివసించడానికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు మన పిలుపు దేవుని రాజ్యంతో ముడిపడి ఉంది. మన ప్రయాణం దేవుని రాజ్యంతో ముగింపు, మన గమ్యం దేవుని రాజ్యంతో ముగింపు, మన భక్తి జీవితం దేవుని రాజ్యంతో ముగింపు, మన విశ్వాసం దేవుని రాజ్యంతో ముగింపు, మన జీవితం ఆ యాత్ర అంతా కూడా దేవుని రాజ్యంతో ముడిపడి ఉంది. అవసరానికి దేవుని దగ్గరకు వచ్చి అవసరం తీర్చబడిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దేవుడు ఏదో తాత్కాలికంగా మనం వెంబడించటానికి, తాత్కాలికంగా ఆయన మనకు దేవుడిగా లేడు, ఎప్పటికీ దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ ఆయన మన పక్షమున, ఆయన దేవుడిగా ఎప్పటికీ ఉన్నాడు. కాబట్టి తాత్కాలికమైన సమస్యలు బట్టి, తాత్కాలికమైన కారణాలను బట్టి ఏదో ప్రార్థిస్తే రోగం పోతుంది, అవసరం తీరుతుంది, దేవుని దగ్గరకు వస్తే ఇలా జరుగుతుందని మన అవసరతల కొరకు దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోకూడదు. ఎప్పటికీ శాశ్వత కాలం మనకు తండ్రిగా ఉన్న దేవుని యొద్దకు మనం వస్తున్నాం.
ఎప్పటికీ దేవుడిగా ఉండే వ్యక్తిని మనం ఆరాధిస్తున్నాం. ఎప్పటికీ ఆయన రాజ్య నివాసులుగా ఉండే రీతిగానే మనం ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి మన విశ్వాసం, మన గమ్యం దేవుని రాజ్యం అనేది, అది గమ్యం, అది మన డెస్టినేషన్. ఆ దేవుని రాజ్యం కొరకు మనం జీవించాలి. సో ఇటు రీతిగా ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం ఐగుప్తును వదిలిపెట్టింది ఎందుకు అంటే కానాను దేశానికి వెళ్ళటానికి. ఐగుప్తు నుండి బయటకు వచ్చింది ఎందుకంటే కానాను దేశంలో నివాసం, ఆ దేవుని వాగ్దాన భూమిలో నివసించటానికి. కానీ సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే ఫరో సైన్యం చంపడానికి వచ్చారో, వెంటనే వీరు కనాను దేశాన్ని మర్చిపోయారు. వెంటనే వీరు కనాను దేశాన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఐగుప్తులో సమాధులకు స్థలం లేదన్నట్టు, మేము చేస్తే సమాధి చేయటానికి స్థలం లేనట్టు ఇక్కడికి తీసుకొచ్చావా, ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా మోషే అని అడిగారు. కానాను దేశం పెట్టిపోయింది. దేవుడు ఇచ్చిన వాగ్దానం పెట్టిపోయింది. వీరి ఆలోచనలు, వీరి మనసులో దేవుని రాజ్యం మా గమ్యం అని, ఆ కానాను వాగ్దాన భూమి మా గమ్యం అని అంశమైపోయింది సమస్య అనేది వచ్చినప్పుడు. అసలు ఎలాంటి రీతిగా వాళ్ళు ప్రశ్నించారంటే, మేము మరలా ఐగుప్తులకు బానిసలైపోతాము అని అడిగారు. చూడండి ఇక్కడ 10వ వచనంలో 11వ వచనం చూడండి. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి ఐగుప్తులో నుండి కానానుకు తీసుకెళ్లకుండా, ఐగుప్తులో నుండి కానానుకు మేము వెళ్లకుండా ఇలా చంపబడటం ఎలా, ఇక్కడ చచ్చిపోవటం ఏంటి అని అడుగుతున్నారు. కానానుకు వెళ్తామన్న విశ్వాసం వీళ్ళకలేదు. ఇంకా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు మేము దాసులుగా వెట్టి చాకరీ చేసుకుంటూ మా జీవితకాలం అంతా బానిసలుగానే బతుకుతామని నీతో చెప్పాం కదా, మేము ఇలాగే అన్నాం కదా, నువ్వేమన్నావు? లేదు లేదు లేదు, మనం బానిసలం కాదు, మన వాగ్దాన భూమికి వెళ్ళిపోవాలి. మనం బానిసలం కాదు, అబ్రాహాముతో చెప్పిన వాగ్దాన భూమికి మనం వెళ్ళిపోవాలి, కానానికి వెళ్ళిపోవాలని నువ్వు చెప్పావు. లేదు బాబు, మేము రాము, మేము బానిసలుగానే ఉంటాం, ఐగుప్తుల దగ్గర బానిసలుగా వెట్టి చాకరీ చేస్తామని చెప్తే నువ్వు వినలేదు. నువ్వేం కానాను అన్నావు. ఆ కానాను మాకు అక్కర్లేదు, ఐగుప్తీయులకు బానిసలు అయిపోతామని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టి, మన గమ్యాన్ని వదిలిపెట్టి, ఈ లోక సంబంధమైన సమస్యలు రాగానే ఇక చాలు భక్తి జీవితం, ఇక చాలు అనిపించేస్తుంది, ఇక చాలు దేవుడు, ఇక చాలు అవసరం తీరిపోయింది, ఇక చాలు దేవుడు అక్కర్లేదు, దేవుని రాజ్యం అక్కర్లేదు, ఇక మన ప్రయాణం ఇక చిట్ట చివరి వరకు వెళ్ళక్కర్లేదు. మధ్యలో అనేక మంది ఆగిపోతున్నారు. ప్రయాణం మధ్యలో అనేక మంది అనేక సందర్భాలలో వాళ్ళ నిర్ణయాలు మార్చుకుని దేవుని నుండి వేరైపోయి ఈ లోకంలో కలిసిపోతా ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కేంద్రంగా పెట్టుకుని ప్రయాణం చేస్తేనే ఆ సమస్యలన్నీ దాటి దేవుని రాజ్యం అనే గమ్యం చేరుతావు. దేవుని రాజ్యం అనేది కేంద్రంగా నువ్వు ఒప్పుకోకుండా, దేవుని రాజ్యం వైపు నీ ప్రయాణం ఉండకుండా, తాత్కాలికమైన అవసరతలు తీర్చబడటం కొరకే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి సన్నిధిలో చిట్ట చివరి గమ్యం, చిట్ట చివరి మేలు వరకు, ఆ గమ్యం వరకు నువ్వు ప్రయాణం చేయలేవు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఏమని నేర్పించాడు? మీరు యాజక రూపకమైన రాజ్యముగా ఉండటానికి, పరిశుద్ధ జనాంగంగా ఉండటానికి మీరు పిలువబడ్డారు అనే విషయాన్ని మీరు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు మోషే అని చెప్పారు. ఏదైతే ఇశ్రాయేలు ప్రజలకు యాజక రూపకమైన రాజ్యముగా, పరిశుద్ధ జనాంగముగా పిలువబడిన పిలుపును బట్టి వారు కానానుకు ప్రయాణం అయ్యారో, ఈరోజు కొత్త నిబంధనలో ఉన్న మనము కూడా పరమకానైన దేవుని రాజ్యమునకు యాజక రూపకమైన రాజ్యముగా, పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి మనం కూడా దేవుని రాజ్య వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. మన జీవితానికి ఒక ముగింపు ఉంది, మన జీవితానికి ఒక గమ్యం ఉంది. గమ్యం లేని వాళ్ళంగా, గురి లేని వాళ్ళంగా మన జీవితం అడ్డదిడ్డంగా వెళ్ళడానికి కాదు మనం పిలువబడింది. మన జీవితానికి ఒక గమ్యం ఉంది, మన జీవితానికి ఒక అంతిమ లక్ష్యం ఉంది, మన ప్రయాణానికి ఒక ముగింపు ఉంది. అది మన గమ్యం, అది దేవుని రాజ్యం. కాబట్టి ఏదో దేవుని ఆరాధిస్తున్నాం, ఏదో భక్తిని కలిగి ఉన్నాం, ఏదో రీతిగా దేవుని ఆరాధిస్తున్నాం కాదు.
మన గురి, మన గమ్యం, మన విశ్వాసం చిట్ట చివరి ఆ గడియ దేవుని రాజ్యం చేరేంత వరకు కూడా మన స్థిరమైన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ప్రయాణం చేయాలి. పౌలు అన్న ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చక్కగా పౌలు తాను చనిపోక ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చాలా ప్రభావితం చేస్తుంది. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 6 అలాగే 7వ వచనంలో చనిపోక మునుపు పౌలు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. 2వ తిమోతి 4వ అధ్యాయం 6, 7 వచనాలు. నేను పానార్పణముగా నేను నా జీవితం ఇక పోయబడుతుంది, ఇక నేను మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను వెడలిపోయే కాలం అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం సమీపమైపోయింది. మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటే. ఇక్కడ గమనించండి, విశ్వాసమును నేను కాపాడుకున్నాను అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం కాపాడుకోవాల్సింది ఒకటి ఉంది, అది మన విశ్వాసం. చిట్ట చివరి దినం వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే చిట్ట చివరి దినం వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొని ఈ పందెపు రంగంలో నువ్వు పరిగెత్తాలి. నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి. ఏదో కొద్దిగా విశ్వాసం, ఏదో కొంత మాత్రమే విశ్వాసం అంటే కుదరదు. నీ గురి గమ్యం చేరేంత వరకు, దేవుడిచ్చిన వాగ్దాన భూమి, ఆ దేవుని రాజ్యం చేరేంత వరకు, ఆ నీతి కిరీటాన్ని నువ్వు పొందుకొని బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలని దేవుని ద్వారా అభినందించబడటానికి నీ గమ్యం దేవుని రాజ్యము నువ్వు పొందటానికి నీ ప్రయాణం. విశ్వాసమును కాపాడుకుంటూ నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేయాలి. ఈరోజు మన జీవితంలో మన ప్రయాణం, మన గురి, మన గమ్యం దేవుని రాజ్యం వైపు మనం ఉండాలి. సో దేనినైతే మనం ఒప్పుకున్నాము, ఆ దేవుని రాజ్య నివాసులుగా మనం నివసించటానికి, దేవుని రాజ్యము కట్టబడటానికి, మన ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడటానికి, దేవుని రాజ్యం విస్తరించడానికి, దేవుని రాజ్యం కట్టబడటానికి దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కట్టువారు ఏమి కట్టువారు? కట్టేవారు. ఏమి కట్టేవారు? దేవుని రాజ్యాన్ని కట్టేవారు, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసేవారు. కట్టువారు వాక్యమును అవిధేయులై తొట్టిల్లుతున్నారు. దేవుడు ఒక రాజ్యముగా స్థాపించి దేవుని వైపుకు ప్రజలందరినీ నడిపించడానికి పాత నిబంధనలో ప్రవక్తలను, యాజకులను, దేవుని సేవకులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ కట్టడానికి నియమింపబడిన వ్యక్తులు వాక్యానికి అవిధేయులై వారు తొట్టిల్లిపోయారు. ఇప్పుడు కట్టే పని మనకు అప్పగించాడు దేవుడు. వాక్యానికి అవిధేయులై తొట్టిల్లిపోయారు వాళ్ళు. ఇల్లు కట్టడానికి మూలరాయిగా ఉన్న యేసు ప్రభువుని సిలువ వేసేశారు. ఇల్లు కట్టడానికి ఉన్న ప్రవక్తలు, యాజకులు, ఇల్లు కట్టడానికి మూలరాయిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసి పడేశారు. కట్టేవాళ్ళు ఎవరు? వీళ్ళే, యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళందరూ కూడా వాక్యం చేత కట్టాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. ఈ కట్టడానికి నియమింపబడిన వీరు మూలరాయిగా, దేవుని రాజ్యానికి మూలరాయిగా ఉన్నవాడిని తీసుకెళ్లి నిషేధించి ఊర్లో నుండి వెలివేసి యెరూషలేము అవతలికి తీసుకెళ్లి గొల్గోతా కొండ మీద సిలువేసి నువ్వు మాకు అక్కర్లేదన్నారు కట్టేవారు. కట్టడానికి నియమింపబడిన వారు, కట్టడానికి నియమింపబడిన ఈ యాజకులు, కట్టడానికి నియమింపబడిన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, కట్టడానికి నియమింపబడిన పరిసయ్యులు, వీళ్ళందరూ ఆ మూలరాయిగా ఉన్న యేసు ప్రభువును పట్టుకెళ్ళి బయట సిలువ వేసేసారు. అలా కట్టడానికి ఇష్టపడలేదు. అయితే కట్టడానికి నియమింపబడిన వారు యేసు ప్రభు అనే మూలరాయిని పక్కకి గెలేసి దేవుని రాజ్యం మాకు వద్దని పక్కకి గెలేస్తే 9వ వచనం చూడండి. అయితే
మీరు మీరు నువ్వు కట్టడానికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు నువ్వు ఇప్పుడు నీ డిజిగ్నేషన్ మార్చేశాడు. ఏర్పరచబడిన వంశంగా నిన్ను మార్చేశాడు. రాజుగా, యాజక సమూహముగా దేవుడు నిన్ను మార్చేశాడు. పరిశుద్ధ జనముగా నిన్ను మార్చేశాడు. ఇక చూడండి, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు నిన్ను మార్చేశాడు. ఎందుకు? కట్టడానికి. కట్టువారు దేవుని చేత నియమింపబడిన పాత నిబంధనలో ఉన్న యాజకులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశాన్ని ఉపదేశించేవారు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా కట్టడానికి, దేవుని రాజ్యాన్ని కట్టి దేవుని యొక్క జనాంగంగా ప్రజలు చేయటానికి నియమింపబడ్డారు. కానీ కట్టేవారు వాక్యానికి అవిధేయులై యేసు ప్రభువుని పట్టుకెళ్ళి సిలువేసి ఆ మూలరాయిగా ఉన్న యేసు ప్రభు, దేవుని రాజ్యానికి మూలరాయిగా ఉన్న కేంద్రాన్ని తీసుకుని వెళ్ళి మాకు అక్కర్లేదని సిలువేసేసారు. అయితే మీరేమైపోయారు ఇప్పుడు? అంటే మనము ఏర్పరచబడిన వంశస్థులు అయిపోయాం. ఏర్పరచబడిన వంశస్థులుగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా ఈరోజు మనం అందరం మారిపోయాం. మన డిజిగ్నేషన్ మార్చబడింది. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు. నిన్ను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయటానికి, నేను పిలిచిన వాని గొప్పతనాన్ని ప్రచురించటానికి, నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడానికి, నువ్వు దేవుని ద్వారా నియమింపబడ్డావు. ఈరోజు నీ గోత్రం మారింది, నీ వంశం మారింది, నీ పిలుపు మారింది. నీవు రాజుగా, యాజకుడిగా, దేవుని సొత్తుగా, యేసు రక్తమందు కడబడిన ఒక వ్యక్తిగా నువ్వు మారిపోయావు. కాబట్టి మన జీవితంలో దేవుని రాజ్యాన్ని కట్టే ఒక బాధ్యత, విశేషమైన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక విశేషమైన బాధ్యత కలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని పెట్టాడు. బాధ్యత రహితంగా నువ్వు ఉండడానికి వీల్లేదు. నీ కర్తవ్యం ఒకటి ఉండాలి, నీ గురి ఒకటి ఉండాలి, నీ లక్ష్యం ఒకటి ఉండాలి. ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు. దేవుని రాజ్య స్థాపనే నీ అంతిమ లక్ష్యం. దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టడమే నీ గురి. దేవుని రాజ్యం చేరటమే నీ గమ్యం. దేవుని రాజ్యమునకు వారసులుగా అనేక మందిని మార్చటమే నీ యొక్క కర్తవ్యం. బాధ్యతను ఎప్పుడు విస్మరించవద్దు. దేవుని రాజ్య నివాసులుగా మనలందరినీ దేవుడు మార్చి ఈ యొక్క మనలను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించటానికి దేవుడు మనలందరినీ ఎన్నిక చేసుకున్నాడు. మన సామాన్యమైన వ్యక్తులము కాదు. సామాన్యమైన వ్యక్తులుగా ఈ లోకంలో మనం లేము. కాబట్టి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని ద్వారా నియమింపబడిన వ్యక్తులం. మన డిసిగ్నేషన్, మన హోదా మారింది. మనం ఏర్పాటు చేయబడిన వంశస్థులుగా మార్చబడ్డా. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, నేను అబ్రహాము సంతానమని, నేను 12 గోత్రాలని, నా యూదా గోత్రం గొప్పదని వారందరూ గొప్పగా చెప్పుకున్నారు. వారే ప్రపంచంలో గొప్ప వాళ్ళని పిలువబడ్డారు. వారు అనుకున్న దానికంటే మన వంశం మార్చబడింది. ఏర్పాటు చేయబడిన వంశం అది క్రీస్తు వంశం, క్రీస్తు జనాంగం, క్రీస్తు సంతానం. ఈరోజు మనమందరము క్రీస్తు సంతానంగా మనం మార్చబడ్డాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల కంటే ఉన్నతమైన వర్గంగా, ఉన్నతమైన గోత్రంగా, జనాంగంగా మనం మార్చబడ్డాం. రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని యొక్క సొత్తు అని చెప్పడానికి, మనము దేవుని సొత్తు, దేవుడు మనల్ని కోరుకున్నాడు అని మనం చెప్పి గర్వించటానికి, అతిశయించటానికి యేసు రక్తముతో కొనబడిన వ్యక్తులుగా మనం మార్చబడ్డాం. మనమే దేవుని రాజ్యం, మనమే దేవుని రాజ్యాన్ని కలిగిన వారముగా, మనలో దేవుని రాజ్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనం జీవిస్తూ అనేక మందిని దేవుని రాజ్యం వైపుకు నడిపించే బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఒప్పుకున్న దానికి, అంటే దేవుని రాజ్యాన్ని ఒప్పుకొని ఆ దేవుని రాజ్యం కొరకు పనిచేసే ఆ పని నిమిత్తం మనం పిలువబడ్డామని ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో
ఇశ్రాయేలు ప్రజలు, అక్కడ ఉన్న యేసు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో వారు కూడి ఉన్నప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయునకు రాజ్యము మరలా నువ్వు అనుగ్రహిస్తావా అంటున్నారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఏ రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు? దేవుని రాజ్యం సమీపిస్తున్నది కనుక మారు మనసు పొందండి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణుడై వెళ్ళిపోతున్నప్పుడు, అందరికీ బాయ్ బాయ్ సీ యు అని చెప్తున్నప్పుడు, అక్కడున్న శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు? దేవుని రాజ్యాన్ని గురించి అడుగుతున్నారా? ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి అడుగుతున్నారా? అదృశ్యమైన శాశ్వత రాజ్యం దేవుని రాజ్యం గురించి అడుగుతున్నారా? తాత్కాలికమైన ఇశ్రాయేలు రాజ్యం గురించి అడుగుతున్నారా? ఇశ్రాయేలు రాజ్యం గురించి అడుగుతున్నారు. ఇశ్రాయేలు రాజ్య స్థాపన గురించి అడుగుతున్నారు. వాళ్ళ బాధ ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశారు. ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నారు. తర్వాత కాలంలో వీరు కానానికి వెళ్ళారని చెప్పుకుంటున్నాం కదా. కానానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్నో సంవత్సరాలు వీళ్ళు స్వతంత్రంగా లేరు. ఆ కానానికి వెళ్ళిన తర్వాత అసిరియా వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసి ఇశ్రాయేలు మళ్ళా బానిసలుగా చేసేసారు. అసిరియా వాళ్ళ తర్వాత బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం, బబులోను వచ్చి వీళ్ళ మీద దాడి చేసి మళ్ళా ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసేసుకున్నారు. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసీకుల రాజ్యం దానియేలు గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసేసారు. ఈ మాదీయులు పారసీకులు మరలా బానిసలుగా ఉన్న కాలంలో ఈ మాదీయులు పారసీకులను ఓడించి గ్రీకు రాజు, అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం కదా, అలెగ్జాండర్ రాజు వచ్చి మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసేసారు. ఈ గ్రీకు రాజ్యంలో బానిసలుగా ఉన్న తర్వాత, ఈ గ్రీకు రాజ్యం పతనమైన తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం అంటే అది యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉన్న రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం అనేది 6వ రాజ్యం. అంటే మొదటిది ఫరో ఐగుప్తు రాజ్యం, రెండవది అసిరియా రాజ్యం, మూడవది బబులోను రాజ్యం, నాలుగవది మాదీయుల పారసీకుల రాజ్యం, ఐదవది గ్రీకు రాజ్యం. ఈ 5 రాజ్యాల తర్వాత వచ్చిన 6వ రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. ఇలా బానిసలుగా వంశాలు సంతానమంతా కొన్ని వేల సంవత్సరాల నుండి బానిసలుగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఒక ఆశ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి రాజ్యం ఎప్పుడు ఇస్తావు ప్రభు అని అడిగారు. యేసు ప్రభు ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు? మోషే ఏమో ఐగుప్తు సామ్రాజ్యం నుండి వారిని విడుదల కలుగజేసి కనాను అనే ఒక ప్రాంతాన్ని ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యంగా ఉండటానికి మోషే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజ్యాన్ని ఇవ్వడానికి మోషే పంపబడ్డాడు. ఇది ప్రకృతి సంబంధమైన రాజ్యం. కానీ యేసు ప్రభు ప్రకృతి సంబంధమైన రాజ్యాన్ని ఇవ్వడానికి రోమా సామ్రాజ్యాన్ని ఓడించి ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేమునిచ్చి ఇదిగో మీ రాజ్యం అని చెప్పడానికి యేసు ప్రభు రాలేదు. ఇస్కరియోతు యూదా కూడా 30 వెండి నాణాలకి యేసు ప్రభుని ఎందుకు అమ్మేశాడో తెలుసా? యేసు ప్రభు పక్కనే ఉండి అకౌంట్స్ చూసుకుంటా, ఒకవేళ యేసు ప్రభు కనుక ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిపోతే, యేసు ప్రభు రాజుగా ఉన్న ప్రభుత్వంలో క్యాబినెట్ లో మంత్రిగా నాకు కూడా ఒక హోదా ఉంటది అని ఆశపడ్డాడు ఇస్కరియోతు యూదా. ఎంత చూసినా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఏ మాట చెప్పట్లేదు. రోమా ప్రభుత్వాన్ని పడగొట్టండి అని ఏ మాట చెప్పట్లేదు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయట్లేదు, చేయమని చెప్పట్లేదు. విసుకొచ్చేసింది ఇస్కరియోతు యూదాకి. ఇక యేసు ప్రభు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం ఇవ్వడానికి రాలేదు, ఇక రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పని అయినా చేయట్లేదు, కాబట్టి రోమా ప్రభుత్వానికి యేసు ప్రభుని అప్పగించి ఎంతో కొంత మన అవసరం తీరుతుంది, డబ్బులు సొమ్ము చేసుకుందాం అనుకున్నాడు. యేసు ప్రభు రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం అంటే ప్రకృతి సంబంధమైన రాజ్యం ఇవ్వటానికి ఆయన రాలేదు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు శిష్యులు వచ్చి, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా ఇస్తావా, అనుగ్రహిస్తావా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడమ్మా?
మొదటి అధ్యాయం 7వ వచనం అపోస్తలుల కార్యం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు, వారిని తెలుసుకొనడం మీ పని కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు రాజ్యం ఇస్తాడా లేదా, ఇశ్రాయేల్ ప్రజలకు నిజంగా స్వతంత్రంగా ఒక రాజ్యం ఉంటుందా లేదా అనేది ఆ కాలం, ఆ సమయం తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అది నా పని కాదు, అది మీ పని కాదు. నేను ఇశ్రాయేల్ ప్రజలకు రాజ్యం ఇవ్వడానికి నేను రాలేదు, దేవుని రాజ్యం కట్టడానికి వచ్చాను అని అంటూ 8వ వచనంలో ఏమన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. కనుక మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అయినను పరిశుద్ధాత్మని మీదకి వస్తే శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకొని ఏం చేస్తారు? దేవుని రాజ్యానికి కడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఇది అర్థం కాక పరిశుద్ధాత్మతో నింపబడి చప్పలు కొడతారు, పరిశుద్ధాత్మతో నింపబడితే ఎగిరి గంతులు వేస్తారు, పరిశుద్ధాత్మతో నింపబడితే ఏదేదో చేస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని రాజ్యాన్ని కడతారు. మొదట యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు సాక్ష్యం ఇచ్చి దేవుని రాజ్యాన్ని కడతాం. ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడితే. దేవుని ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్యాన్ని కేంద్రంగా కలిగి ఉండాలి. దేవుని రాజ్య స్థాపనే ధ్యేయంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు. అలాంటి దేవుని రాజ్య స్థాపన కొరకు పరిశుద్ధాత్మతో సేవకులను అభిషేకిస్తే ఆ సేవకులు దేవుని రాజ్యాన్ని కట్టడానికి బదులు ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఈ కుటుంబంలో కలహాల, నీకు సంతానలేమియా, ఆర్థిక సంబంధమైన సమస్యల, మా సంఘానికి రండి ఆశీర్వాదం వస్తుందని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ సువార్త చేస్తున్నారు. ఈ లోక సంబంధమైన అవసరతలు తీర్చబడటానికి, రోగాలు బాగుపడటానికి, అద్భుతాలు జరగడానికి రండి మా సంఘానికి అంటున్నారు. దేవుని రాజ్యం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని రాజ్యం అనే కేంద్రముగా ఉండే ఆ దేవుని రాజ్యం, సువార్తకు కేంద్రముగా ఉండే ఆ దేవుని రాజ్యం ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజల అవసరతలు తీర్చడానికి నేను ప్రార్థిస్తాను రండి అంటున్నాడు సేవకుడు. మీ అవసరతలు తీర్చబడటానికి రండి, మా సంఘానికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గరకు వస్తే మీరు ఆశీర్వదించబడతారు, మా దగ్గరకు వస్తే రోగాలు బాగుపడతాయని ప్రజల ప్రకృతి సంబంధమైన అవసరతలను బట్టి ప్రజలను ఆహ్వానిస్తున్నారు. దేవుని రాజ్యం వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఏమని చెప్పాడు? సువార్త, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అన్నాడు. ఈరోజు దేవుని రాజ్య సువార్త పక్కకి వెళ్ళిపోయింది. ప్రజల అవసరతలే కేంద్రం అయిపోయింది. ఎవరికి లేవు సమస్యలు, ఎవరికి లేవు ఇబ్బందులు. మా దగ్గరకు వస్తే అద్భుతం రండి అంటే ఎందుకు రారు జనాలు? దేవుని రాజ్యమే కేంద్రంగా ప్రకటిస్తే ఎవడో రాడు. దేవుని రాజ్యమే కేంద్రంగా మనం బోధిస్తే ఎవడు విండో? ఈ లోక సంబంధమైన అవసరతలు తీర్చబడతాయంటే ప్రజలు చాలా మంది తండోపతండాలుగా వస్తారు. శయనాభిషేకన చర్చ అనేది ఈ లోక సంబంధమైన అవసరతలు తీర్చబడటానికి ప్రజలను ఆహ్వానించదు, దేవుని రాజ్యం కట్టబడటానికి ప్రజలను ఆహ్వానిస్తుంది. దేవుని రాజ్యం కట్టబడటానికి మాత్రమే, ఆ దేవుని రాజ్యం పనిచేసే బాధ్యత కలిగిన వ్యక్తులను తయారు చేయడానికి మాత్రమే ఈ శయనాభిషేకన చర్చ అనేది పనిచేస్తుంది. అవసరతలు తీర్చబడటానికి, అవసరతల కొరకు దేవుడి దగ్గర రండి అని చెప్పడానికి శయనాభిషేకన సంఘం అనేది లేదు. దేవుని రాజ్యమే కేంద్రంగా పనిచేసే సంఘముగా దేవుడు మన సంఘాన్ని ఉంచాడు. దేవుని రాజ్యాన్ని కేంద్రంగా ఏ సంఘం కలిగి ఉంటుందో ఆ సంఘం ద్వారా దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఈరోజు నీ అవసరత కొరకు నేను ప్రార్థన చేస్తాను అని ఒక సేవకుడి మీద ఆధారపడేటట్టుగా విశ్వాసిని ప్రోత్సహిస్తున్నాడు. అర్ధరాత్రి అయినా పర్లేదు ప్రార్థన చేస్తాను, కాల్ చేయండి అంటున్నాడు. దేవుడి మీద ఆధారపడి మాత్రం, దేవుడి మీద ఆధారపడండి అని మాత్రం చెప్పట్లేదు. కస్టమర్ కేర్ సెంటర్ ఉంటుంది, మనకి ఏదైనా పని చేయకపోతే సిమ్ కార్డు, ఏదైనా అవసరం ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ కొడతాం, మాట్లాడతాం, సమస్య చెప్తాం. ఈరోజు ఒక కస్టమర్ కేర్ సెంటర్ లాగా ప్రార్థన గోపురం, ప్రార్థన గది పేరుతోటి మా సంఘంలో అనేక మంది పరిశుద్ధులు మీకోసం ప్రార్థన చేస్తారు, మీకు ఏమన్నా అవసరతలు ఉంటే మా కాల్ చేయండి. దేవుడి మీద ఆధారపడటానికి బదులు మా మీద ఆధారపడండి అని నేర్పిస్తున్నారు సేవకులు. నీలో లేదా పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నువ్వు శక్తివంతమైన జీవితం, దేవుని శక్తి చేత నువ్వు నింపబడలేదా?
నువ్వు దేవుని రాజ్యంగా మార్చబడలేదా? నీవు దేవుని చేత అభిషేకించబడలేదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విండా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చెప్పరు. మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని చెప్తారు. మేము ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని చెప్తారు. వాస్తవం తెలియక, సత్యం తెలియక అనేక మంది అటు ఇటు ఆ సేవకుడి చేతులు ఉంచాలి, ఈ సేవకుడి చేతుల నుంచి ప్రార్థిస్తే అద్భుతం, అక్కడ అద్భుతం, ఇక్కడ అద్భుతం అని పరుగులు మోసపోకండి. దేవుడు చేసే అద్భుతం ప్రతి ఒక్కరు నమ్మిన వారికి, నువ్వు నమ్మిన నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని యేసుప్రభు అన్నాడు. నీ విశ్వాసం నేను బాగు చేసిందని యేసుప్రభు అన్నాడు. ఈరోజు నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎన్ని రీతులుగా ఇబ్బందులు వస్తున్నా, నీ ప్రయాణం, నీ గురి గమ్యం దేవుని రాజ్యమై ఉండాలి. ఎన్ని రకాలుగా ఒకతవకలు, ఎన్ని రకాల నష్టాలు, ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాలుగా అనారోగ్యాలు, ఏ పరిస్థితి వచ్చినా నీ కేంద్రం, నీ గురి దేవుని రాజ్యమై ఉండాలి. అలాంటి జీవితం అపోస్తులు జీవించి అవసరమైతే వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సాక్షులైపోయారు ఆ దేవుని రాజ్యం కొరకు. ఈరోజు కష్టం వస్తుంటే దేవుణ్ణి వదిలిపెడుతున్నావు, బాధ వస్తుంటే దేవుణ్ణి వదిలిపెడుతున్నావు. ఎండ చాలా ఎక్కువ ఉంది, అమ్మో నేను సంఘానికి రాలేదంటున్నావు. ఇదేం భక్తి? ఎండ ఎక్కువ ఉంటే నువ్వు ఉద్యోగంకి వెళ్ళవా? ఎండ ఎక్కువ ఉంటే నీ పని నిమిత్తం నువ్వు ప్రయాణాలు చేయవా? నువ్వు చచ్చిన బతికిన దేవునికి కావాలి, దేవుని రాజ్యం కావాలి. నీ జీవితంలో నీ గమ్యం, నీ గురి దేవుని రాజ్యమై ఉండాలి. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా కనబడని ఆ కానాను దేశం ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళు ఇంకా కళ్ళతో చూడలేదు. ఎందుకు వచ్చింది ప్రయాణం అని అటొకటి ఇటొకటి ప్రయాణాలు మధ్యలో ఇటు అటు పరుగులెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? విష సర్పాలు ఆ ఇసుకలో నుండి బయటకు వచ్చి ఒక్కొక్కరిని కాటేస్తే పెట్టెలు రాలినట్టు చచ్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కానాను దేశం మీద నుండి దృష్టి మళ్ళీ కానాను దేశం మాకు వద్దని వెనక దిగితే పెట్టెలు రాలినట్టు అందరూ చచ్చిపోయారు. ఈరోజు మన జీవితంలో గురి గమ్యం లేకుండా మన ప్రయాణం ఉంటే మన జీవితానికి అది నాశనమే. దేవుని వెంబడిస్తే నమ్మకంగా ఉండు, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నీ భక్తి జీవితం సరైన రీతిగా ఒక క్రమబద్ధీకరణతో నీ జీవితం గురి గమ్యం కలిగిన ఒక వ్యక్తిగా నువ్వు ప్రయాణించకపోతే నువ్వు దేవుని అవసరతల కొరకు ఒక టిష్యూ పేపర్లో వాడుకోవద్దు. నీ అవసరత కొరకు దేవుని దగ్గరికి నువ్వు రావద్దు. నా చావైన బతికైన క్రీస్తే అని నీ ప్రయాణాన్ని నువ్వు ప్రారంభించు, నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు. చావైతే లాభాన్ని, నువ్వు మరణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు ఆయన వెంబడించు. సమస్యలు వచ్చినప్పుడు వదిలిపెట్టి పారిపోవటానికో, దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన జీవితం, ఈ లోక సంబంధమైన సౌకర్యాలను కోరుకుంటూ నువ్వు ఉంటుంటే ఈ విధానం, ఈ యొక్క దేవుని రాజ్య సంబంధమైన జీవితం నువ్వు జీవించట్లేదు అని. కాబట్టి నీ జీవితంలో దేవుని సమయాన్ని దేవుని సమయంగానే భావించు. ఇది దేవుని పని అని దేవుని పనిగానే భావించు. దేవునిగానే గనపరచు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికే ఇచ్చేయి. దేవునిగా గనపరచు. నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తానన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవునిగా గనపరచు. దేవుని సమయాన్ని దేవునికివి. ఇది దేవుని సమయం, ఇది దేవుడు నాకు ఇచ్చిన సమయం అని దేవుని సమయాన్ని గౌరవించు. సమయం ఉంటే సంఘానికి వెళ్తాను, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే సంఘానికి వస్తాను, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే అప్పుడు ఆరాధిస్తాను. ఇలాంటి ఆలోచన విధానం అంతా పక్కకు పెట్టు. దేవునికి ఆశ ఇచ్చినప్పుడు, మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవునికి అన్ని రకాల వసతులు ఇచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు. కొంచెంలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు అధికంలో కూడా నమ్మకంగా ఉండేటట్టు చేస్తాడు. కొంత లాభం రాగానే, కొంత ఆశీర్వాదం రాగానే దేవుని పక్కకు పెట్టి ఇక అన్ని అవసరాలు తీరిపోయినాయి, దేవుడు అక్కర్లేదు అనుకుంటే మళ్ళా ఏ స్థితికి వెళ్ళాలో ఆ స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళి పెడతాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. కానీ ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చి నేను బాగుపడ్డాను ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు యేసు ప్రభుకు చెల్లించాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది రోగాల నుండి బాగుపడ్డారు, కానీ మిగిలిన 9 మంది ఎక్కడ? ఎందుకు అడిగాడు? కృతజ్ఞత కలిగిన వ్యక్తికి
మళ్ళా కుష్ఠరోగం రాదు. కృతజ్ఞత కలిగి ఉండకుండా అవసరం తీరిన తర్వాత అటే పరిగెట్టారు. అవసరం తీరిన తర్వాత స్వస్థపడిన తర్వాత మిగిలిన 9 మంది నేను బాగైపోయాను, ఇంకా నా జీవితాన్ని ఎవడ ఆపలేడని యేసు ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ మిగిలిన 9 మంది పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏ రోగమును వదిలిపెట్టుకున్నారు, ఏ రోగం నుండి స్వస్థపరచబడ్డారు, అదే రోగంతో వాళ్ళు చచ్చిపోతారు. ఏదైతే బంధకం నుండి విడుదల పొందారు, ఏ రోగం నుండి అయితే బయటకు వచ్చారు, అదే రోగంతో వాళ్ళ జీవితం ముగింపు అయిపోతుంది. కాబట్టి 10 మంది శుద్ధులయ్యారు కారా, మిగిలిన 9 మంది ఎక్కడ? ఒక్కడే వచ్చాడు. ఏంటంటే ఈరోజు మన జీవితంలో దేవుడు మేలు చేశాడు. మేలు చేసినందుకు దేవుడికి చెందాల్సిన మహిమ దేవునికి చెల్లించు. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడవద్దు. దేవుని సన్నిధిలో ముందుకు వచ్చి దేవుడు నా పట్ల ఈ కార్యం చేసినట్టు చెప్పడానికి సిగ్గుపడవద్దు. దేవుడికి వ్యతిరేకంగా ఈ పనన్నా చేయడానికి సిగ్గుపడు, కానీ దేవుని సన్నిధిలో దేవుని గణపరచడానికి నువ్వు సిగ్గుపడవద్దు. చాలా సందర్భాల్లో మనం అవకాశం వచ్చినప్పుడు దేవుడు చేసిన అద్భుతాన్ని చెప్పడానికి ఒక సమయం మనం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా, దేవునికి మహిమ చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నడిచి దేవుని సన్నిధికి వచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. 10 మందికి దేవుడు చేసే మేలు నువ్వు చెప్పడానికి ఏంటి నీకు నొప్పి? దేవుడు నీకు అద్భుతం చేసినప్పుడు ఈ అద్భుతం దేవుడు నాకు చేశాడని చెప్పడానికి ఏంటి నీకు బాధ? ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకో. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అన్ని రకాల ఆరోగ్యం నీకు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని చేయకపోతే, అన్ని పరిస్థితులు తారుమారైన తర్వాత సరైన ఆరోగ్యం లేకుండా బెడ్ రిటన్ అయిపోయి ఇక డాక్టర్ గారు నువ్వు లేచి నడవద్దమ్మా, ఇక నువ్వు పడుకొనే ఉండాలని బెడ్ రిటన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు సాక్ష్యం చెప్పాలని ఉందంటే కుదరదు. ఇప్పుడు నాకు ఇలా దేవుని సేవ చేయాలంటే కుదరదు. అన్ని రకాలుగా సౌకర్యాలు, సుఖం, సంతోషం ఉన్నప్పుడే దేవునిగా నువ్వు కనపరచు. నువ్వు దేవుని రాజ్యం కట్టడానికి నువ్వు పిలువబడ్డావు. నీకు ఇచ్చిన తలాంతులేంటి? దేవుడు నీకు ఇచ్చిన వరాలేంటి? నీ మాట ఎంతమందికి ప్రభావితం చూపిస్తుంది? నీ ద్వారా ఎంతమంది దేవుని ఎద్దుకు రాగలరు? ఎంతమంది నీ మాటకు విధేయత చూపిస్తారు? ఎంతమందిని నువ్వు దేవుని దగ్గరకు రప్పించగలవు? నీకు ఇచ్చిన సామర్థ్యత ఏంటి? నీకు నువ్వు ఒకసారి ఆలోచించు. నీ మాటను గౌరవించేవారు, నిన్ను అభిమానించేవారు నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? వారందరితో ఎప్పుడన్నా నువ్వు దేవుని రాజ్యం గురించి, సువార్తను గురించి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడేవా? సో మన జీవితంలో మనకున్న కర్తవ్యం, మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, అది దేవుని రాజ్య స్థాపన. మన జీవితంలో మనం కాపాడుకోవాల్సిన ఒకటి ఉంది, అది మన విశ్వాసం. మన జీవితంలో మన గురి ఒకటి ఉంది, అది దేవుని రాజ్యం.